నిత్యం స్మరించుకోవడానికి ఒక్క శ్లోకం ఇస్తున్నాడు వ్యాసదేవుడు. అందరూ రోజు పొద్దున లేచి కానీ దీన్ని చదివితే ప్రభాత సమయంలో ఉన్నాడు ఇక్కడ. కలిదోషాలు ఉండవు, ఆ ఇంట లక్ష్మి ఉంటుంది, అనారోగ్యాలు ఉండవు. పుణ్యశ్లోకుల చరిత్రకు ఆ శక్తి ఉన్నది. ఇవే ఒక శ్లోకం. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం. ఇది మంత్రం. ఈ మంత్రంలో మొత్తం చెప్పబడిన పాత్రలు. కర్కోటకుడు ముందు ఆయన పేరు చెప్పారు, నలదమయంతుడు, ఋతుపర్ణుడు. ఆ ఋతుపర్ణ చక్రవర్తి చాలా గొప్ప వ్యక్తిత్వం, అందుకే వీళ్ళ పేర్లు ప్రధానంగా చెప్పారు. ఈ శ్లోకం మనందరం ఒకసారి పఠిద్దాం. నిజంగా ఈ మంత్రాన్ని ఒకసారి అనుకుని అందరూ ఆ మంత్రం అనుకుని హారతించుకుందాం. కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం దమయంతీ నలాభ్యాం చ ప్రణమామి పునః పునః.